ఈ 9వ అధ్యాయంలో ఈ 3వ శ్లోకానికి చాలా వివరణ ఇచ్చారండి. ఒక కథను కూడా వివరించారు. అదేమిటో తెలుసుకుందాము. ఇంతకు క్రితము 2 శ్లోకాలలో శ్రీకృష్ణుడు జ్ఞానోపదేశం అందిస్తానని హామీ ఇచ్చి దాని యొక్క 8 గుణములను వివరించాడు. ఇక్కడ ఇది ధర్మము అని చెప్పబడింది. అంటే భగవంతుని ఎడల ప్రేమపూర్వక భక్తి పదము. జ్ఞానం ఎంత అద్భుతమైనదైనా, మార్గం ఎంత ప్రభావశీలమైనదైనా దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించేవానికి అది నిరార్థకమైనది. ఇంతకు క్రితము శ్లోకంలో చెప్పినట్టు భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం తర్వాతే వస్తుంది. ఈ ప్రారంభంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి విశ్వాసంతో కూడిన మొదటి అడుగు అవసరం. భక్తి రసామృత సింధు ఇలా పేర్కొంటుంది. అదో శ్రద్ధ తథా సాధు సంగోధ భజన క్రియ. భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము, శ్రద్ధ. అప్పుడు వ్యక్తి సత్సంగంలో అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాలు పంచుకోవడం మొదలు పెడతారు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు దారితీస్తుంది. తరచుగా జనులు తాము దేనినైతే ప్రత్యక్షంగా గ్రహించగలుగుతామో దాన్ని మాత్రమే నమ్ముతాం అని ఉంటారు. అంచేత భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి ఆయనను నమ్మరు. కానీ నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడకపోయినా ఎన్నో విషయాలను నమ్ముతాం. ఒక న్యాయమూర్తి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను తన తీర్పు ఇస్తాడు. న్యాయమూర్తి గనక తను ప్రత్యక్షంగా చూసిందే నమ్ముతాను అంటే సమస్త న్యాయ వ్యవస్థ విఫలమైపోతుంది. ఒక దేశాధ్యక్షుడు తనకు దేశ నలుమూలల నుండి అందే నివేదికలను ఆధారంగా దేశాన్ని పరిపాలన చేస్తాడు. తన దేశంలో ఉన్న అన్ని గ్రామాలను, నగరాలను దర్శించడానికి వెళ్ళి చూడటం ఆయనను అసాధ్యమైన పని. ఇక తను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆ నివేదికలను నమ్మను అంటే తన దేశాన్ని ఎలా పరిపాలించగలడు? కాబట్టి ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా నమ్మకం, విశ్వాసం అనేది ప్రతి మెట్టులో చాలా ముఖ్యం. భగవత్ ప్రత్యక్ష అనుభవం గురించి ఒక అందమైన కథ కూడా ఉంది. ఒకానొకప్పుడు ఒక రాజు ఓ సాధువుతో ఇలా అన్నాడు, నేను భగవంతుణ్ణి నమ్మను, ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను అని. ఆ సాధువు అన్నాడు, ఒక ఆవును రాజుగారి సభకు తెమ్మని అడిగాడు. రాజుగారు ఒప్పుకొని తన సేనకులను పంపి ఒక ఆవును తెమ్మని ఆదేశించాడు. సాధువు ఆవు పాలను పితకమని అభ్యర్థించాడు. రాజుగారు మరలా తన సేవకులను సాధువు చెప్పినట్టు చేయమన్నాడు. సాధువు అడిగాడు, ఓ రాజా, మీ ఉద్దేశంలో ఇప్పుడే తీసిన ఈ పాలలో వెన్న ఉందని అనుకుంటున్నారా అని అన్నాడు. వెన్న ఉందని తనకు పూర్తి నమ్మకం ఉంది అని రాజుగారు అన్నాడు. ఆ సాధువు అన్నాడు, ఆ పాలల్లో మీరు ఇప్పుడు వెన్న చూడటం లేదు కదా, వెన్న ఉందని ఎలా నమ్ముతున్నారు అన్నాడు. రాజుగారు అన్నాడు, మనకు ఈ సమయంలో కనబడటం లేదు, ఎందుకంటే పాలల్లో మొత్తం వెన్న వ్యాప్తమై ఉంది. కానీ దానిని చూడాలంటే ఒక పద్ధతి ఉంది. ఈ పాలను పెరుగుగా చేసి ఆ పెరుగుని చిలికితే వెన్న అప్పుడు కనబడుతుంది అన్నాడు. ఆ సాధువు అన్నాడు, పాలల్లో వెన్నలాగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ సమయంలో భగవంతుడిని చూడలేకపోయినా భగవంతుడు లేడు అని నిశ్చయానికి మనం తొందరపడి రాకూడదు. ఆయనను చూడటానికి ఒక ప్రక్రియ ఉంది. మనకు విశ్వాసం ఉండి ప్రక్రియను చేపడితే మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది మరియు భగవత్ ప్రాప్తి పొందుతాము. భగవంతుని మీద నమ్మకం అనేది మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర చిత్తమును ఉపయోగించుకొని భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి. కౌరవుల సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేయడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు ఆమె చీరను పొడిగించి ఆమెను అవమానంను, సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూశారు. కానీ శ్రీకృష్ణుని సర్వశక్తిత్వముపై నమ్మకం ఉంచడానికి తిరస్కరించారు. నిజాన్ని అర్థం చేసుకోలేకపోయారు. పరమేశ్వరుడైన భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక పదంపై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్న వారు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు మరియు జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక పదముపై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్న వారు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు మరియు జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఈ 9వ అధ్యాయంలో 3వ శ్లోకానికి ఇంత వివరణ ఇచ్చారండి. కాబట్టి
భగవంతుడిపై విశ్వాసం ఉంచి ఆయన సర్వాంతర్యామి అని, సర్వం వ్యాపించి ఉన్నాడనే నమ్మకంతో, ప్రేమతో, భక్తితో ఆయనను కొలుద్దాం, మోక్షం చేరుదాం. జై శ్రీకృష్ణ.